అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాసులు. ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 వాస్తు అనే అంశంలో మనం ఇప్పుడు చాప్టర్ 4 శల్య ప్రకరణం చూస్తాము. మనం ఇప్పుడు శల్యాలను గుర్తించే పద్ధతి అంటే రకరకాల చాలా పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ ఒక సింపుల్గా ఒక పద్ధతి గురించి చూసుకుందాం. భూమి లోపల ఉన్నటువంటి దోషాలని శల్యాలను గుర్తించే పద్ధతిని మనం ఇప్పుడు ప్రశ్న రూపంలో ఎలా అని చూస్తాం. యజమాని శాస్త్రవేత్తను అంటే ఒక ఇంటి యజమాని అనుకోండి, శాస్త్రవేత్తను సమీపించి ఫల పుష్ప తాంబూలాలను సమర్పించి ప్రశ్న అడగాలి. మొదటిది, ఆ యొక్క యజమాని తూర్పు లేదా ఉత్తరముఖంగా నిలబడి ప్రశ్నించినట్లయితే ఆ నిర్మాణ స్థలంలో ఏ విధమైన దోషం లేదని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఆ యజమాని యొక్క నిలబడిన తూర్పు ఉత్తర ముఖంగా నిలబడినట్లయితే ప్రకృతి పరంగా ఆ ఇంట్లో దోషం లేదని మనకు ముందుగానే అర్థమైపోతుంది. అదేవిధంగా ఆ యజమాని శాస్త్రవేత్తకు అంటే ఆ జ్యోతిష్కుడు అనుకోండి లేదా వాస్తు తపత అనుకోండి, ఆ శాస్త్రవేత్తకు ఆగ్నేయ దిశలో నిలబడి వాయువ దిశను చూస్తూ ప్రశ్నిస్తే ఆ భూమిలో శల్యాలు ఉన్నాయని చెప్పాలి. అలాగే వాయువు దిశను చూస్తున్నా కానీ నైరుతి దిశను చూస్తూ ప్రశ్నిస్తే శల్యాలు తప్పకుండా ఉంటాయి. పరమట దక్షిణ దిశను చూస్తూ పరిశీలిస్తే ఆ భూమిలో తప్పక శల్యాలు ఉంటాయని మనము గుర్తించాలి. అంటే ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, దైవజ్ఞుడి దగ్గరికి ఇంటి యజమాని వచ్చినప్పుడు ఆయన నిలబడే దిక్కుని తూర్పు ఉత్తర దిక్కులు నిలబడితే అది ఎటువంటి శల్య దోషాలు లేవని గుర్తించాలి. ప్రత్యేకంగా వాయువు దృష్టి చూసిన వాయువు దిశ నిలబడిన, నైరుతి దిశను చూసిన నైరుతి దిశ నిలబడిన ఆ దిశలకి అంటే దైవజ్ఞునికి ఆ దిక్కుగా నిలబడి చూస్తే పశ్చిమ దక్షిణ దిశను చూసినా నిలబడినా తప్పక ఆ గృహంలో యజమాని గృహ ఇంట్లో శల్య దోషాలు ఉన్నాయని మనము గుర్తించాలి. ఇది శల్య ప్రశ్న. కేవలం శల్య దోషాలలో ఇది ఒక ప్రశ్న. ఇంకా వేరే ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఒక్కో ప్రశ్న గురించి మనం తెలుసుకుందాం. నమస్కారము. స్వస్తి.